రైట్ చూడమ్మా ఫస్ట్ ప్రాబ్లం. హౌ మెనీ డిగ్రీస్ డస్ అన్ ఆర్స్ హ్యాండ్ మూవ్ ఇన్ 10 minutes? ఓకేనా అమ్మా తెలుగు చూడండి. 10 నిమిషాల్లో గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? సార్ ఆల్రెడీ మనకు తెలుసు సార్, 1 నిమిషానికి గంటల ముళ్ళు 6 డిగ్రీలు తిరుగుతుంది. అవునా? సారీ, అర డిగ్రీ, 6 కాదు, 6 డిగ్రీలు తిరిగేది నిమిషాల ముళ్ళు కదా, 6 డిగ్రీ తిరుగుతుంది. నువ్వు ఎన్ని నిమిషాలు ఇచ్చావు? నాకు 10 నిమిషాలు ఇచ్చావు. అంటే 10 నిమిషాలు అంటే నేనేం చేయాలి? ఇంటూ 10 చేయాలి. అవునా? అంటే 10 × 1/2 డిగ్రీలు, 2 1 2 5, అంటే 5 1 ఎంతమ్మా 5, అంటే ఎన్ని డిగ్రీలు తిరిగిందమ్మా? సింపుల్గా 5 degrees. సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఓకేనా? రైట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. మా గంటల ముళ్ళు 10 డిగ్రీలు తిరిగే సమయంలో నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? అమ్మా అసలు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు గురించి లెక్కేసుకుందామా? సార్ 1 నిమిషానికి ఓకే గంటల ముళ్ళు ఎంత తిరుగుతుందమ్మా? గంటల ముళ్ళు 1/2 డిగ్రీ. అవునా? ఎట్లా అంటే చూడమ్మా జాగ్రత్తగా. అమ్మ గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరగాలమ్మా? 10 డిగ్రీలు తిరగాలి. అవునా సార్? అది 1 నిమిషానికి 1/2 డిగ్రీ తిరుగుతుంది. అవునా? 1 నిమిషానికి ఎంత తిరుగుతుందమ్మా? 1/2 డిగ్రీ తిరుగుతుంది. ఓకే, సో అదే 1 నిమిషానికి నిమిషాల ముళ్ళు ఎంత తిరుగుతుందమ్మా? ఇది గంటల ముళ్ళు. అవునా? అదే నిమిషాల ముళ్ళు అయితే ఎంత తిరుగుతుందమ్మా? 6 డిగ్రీలు తిరుగుతుంది. అవునా? అంటే అసలు వీళ్ళిద్దరికి మధ్య రేషియో ఎంత? 1/2:6. అంటే ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు. అవునా? అంటే నేను టైం కనుక్కోకుండా చేస్తాను. అంటే 1:12. అంటే మీనింగ్ ఏంటి? గంటల ముళ్ళు 1 డిగ్రీ తిరిగితే నిమిషాల ముళ్ళు 12 డిగ్రీలు తిరుగుతుంది. అవునా? ఓకే, ఇప్పుడు గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరిగింది? 10 డిగ్రీలు తిరిగింది. అంటే నిమిషాల ముళ్ళు ఎంత తిరుగుతుంది? ఇది ఇంటూ 12, దీన్ని ఇంటూ 10 చేసా కాబట్టి దీన్ని కూడా ఇంటూ 10, అంటే 120 degrees తిరుగుతుంది. 120 degrees అంటే ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇది టైం కనుక్కోకుండా చేయడం అలా వద్దు సార్. మాకు టైం కనుక్కొని శాస్త్రోక్తంగా ఓకే ఓం రాసి మొదలు పెట్టండి అంటే నా విల్ గో విత్ దాట్. సార్ గంటల ముళ్ళు గురించి మాట్లాడుకుందాం. ఇది మొత్తం గంటల ముళ్ళు గురించి. 1 నిమిషానికి 1/2 డిగ్రీ. అవునా? 1/2 డిగ్రీ 1 minute. ఓకే, అంటే 1 డిగ్రీకి 2 minutes. అలాంటిది ఎన్ని డిగ్రీలు తిరగాలి? గంటల ముళ్ళు 10 డిగ్రీలు తిరగాలి. అవునా? అంటే 1 × 10, అంటే 10 డిగ్రీలు తిరగాలంటే 2 × 10 20 నిమిషాలు కావాలి. అవునా? ఓకే, ఇప్పుడు నిమిషాల ముళ్ళు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే, మరి నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి ఎంత తిరుగుతుందో చెప్పండి? 6 డిగ్రీలు తిరుగుతుంది. స్టార్టింగ్లో చెప్పాను. ఇప్పుడు నీకు ఎన్ని నిమిషాల టైం ఉంది? 20 నిమిషాల టైం ఉంది. అంటే 20 నిమిషాలకి ఎంత తిరుగుతుంది చూద్దామా? అమ్మా ఇది ఇంటూ 20 కాబట్టి ఇంటూ 20 చేస్తే 6 × 20 అంటే 120 degrees. సో అంటే ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అంటే నువ్వు ఈ రెండిట్లో ఎలా అయినా చేసుకోవచ్చు ప్రాబ్లమ్ని. ఓకే, రైట్ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మా సెకండ్స్ ముళ్ళు 300 డిగ్రీలు తిరిగే సమయంలో నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? అమ్మ ఎప్పుడూ కూడా ఇలాంటి క్వశ్చన్లు చేసేటప్పుడు రేషియోస్ రాసుకోవడం అనేది ఈజియెస్ట్గా ఉంటుందమ్మా. ఓకేనా? ఓకే, ఇక్కడ నిమిషాల ముళ్ళు, ఇక్కడ సెకండ్ల ముళ్ళు గురించి రాసానమ్మా. 1 నిమిషానికి నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు తిరిగితే సెకండ్ల ముళ్ళు 1 నిమిషానికి 360 డిగ్రీలు తిరుగుతుంది. అవునా? అంటే ఈ రెండింటికి రేషియో ఎలా ఉంటుందమ్మా? 6:360. అవునా? అంటే 6తో క్యాన్సిల్ చేస్తే 1:6 6s and 0s. అవునా? అంటే సెకండ్ల ముళ్ళు 60 డిగ్రీలు తిరిగితే నిమిషాల ముళ్ళు 1 డిగ్రీ తిరుగుతుంది. అవునా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఆలోచిస్తే సెకండ్ల ముళ్ళు ఎంత తిరగాలి? 300 డిగ్రీలు తిరగాలి. అవునా కాదా? 300 డిగ్రీలు సెకండ్ల ముళ్ళు తిరిగింది అంటే ఓకే నిమిషాల ముళ్ళు సంగతి ఏంటి? ఇది ఇంటూ 5 కదా 600కి, అంటే ఇది కూడా ఇంటూ 5, అంటే 1 × 5 అంటే ఎంతమ్మా? 5 degrees తిరుగుతుంది. అంటే నిమిషాల ముళ్ళు సెకండ్ల ముళ్ళు 300 డిగ్రీలు తిరిగితే ఓకే నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుందమ్మా? 5 డిగ్రీలు మాత్రమే తిరుగుతుంది. ఓకేనా? 5 డిగ్రీలు అంటే ఎన్నో ఆప్షన్? 2nd ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక బాలుడు అద్దంలో గోడ గడియారం యొక్క ప్రతిబింబాన్ని గమనించాడు. ఓకే, అద్దంలో బాలుడు గమనించిన సమయం 4 గంటల 20 నిమిషాలు. అమ్మ ఇదేంటమ్మా? అద్దంలో, ఒరిజినల్ కాదు. గడియారంలో చూపింపబడిన వాస్తవ సమయం ఎంత? అవునా? మా గడియారంలో ఎంత చూపించాడు అంటే అది మిర్రర్లో కనబడింది. ఒరిజినల్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మిర్రర్గా తీసుకోవాలి. అంటే 11 గంటల 60 నిమిషాల్లోంచి తీసేయాలి. అవునా? అయిపోయింది. 0 0 6 2 4 11 నుంచి 4 పోతే 7, అంటే ఎంతమ్మా? 7:40. అవునా? సో 7 గంటల 40 నిమిషాలు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా?
థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, రైట్ చూడండి. if the time in a clock is 7 hours 15 minutes and then what time does it show in the mirror? తెలుగులో చూడమ్మా. గడియారంలో 7 గంటల 15 నిమిషాలు, గడియారంలో టైం అని చూపిస్తుందమ్మా 7 గంటల 15 నిమిషాలు. ఓకే, అయితే ఏమంటాడమ్మా, మరియు తర్వాత అది అద్దంపై ఏ సమయాన్ని చూపిస్తుంది? అద్దంలో చూస్తే ఎంత చూపిస్తుంది? అద్దంలో అంటే మిర్రరేగా, అంటే దేనిలోంచి తీసేయాలి? 11:60 తీసేస్తే సరిపోతుంది. అవునా? 10లోంచి 5 పోతే 5, 5లోంచి 1 పోతే 4, 11లోంచి 7 పోతే 4, అంటే ఎంతమ్మా? 4:45. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4 hours 45 minutes. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? లాస్ట్ ఆప్షన్. ఓకే, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే క్వశ్చన్స్ అన్ని ఎంత ఈజీ అయిపోయి అర్థమైందా మీకు? ఓకే ఓకే, రైట్. చూడమ్మా, 4:20 వద్ద గడియారం యొక్క ముళ్ళుల మధ్య కోణం ఎంత ఉంటుంది? వాట్ యాంగిల్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఇంక్లైన్డ్ ఎట్ 4 hours 20 minutes? మా 4 hours 20 minutes అంటే మనం యాంగిల్ ఎంత అని అడిగితే స్టార్టింగ్లో ఫార్ములా చెప్పా, వెరీ బిగినింగ్లో. ఏంటో చెప్పడమ్మా, అది మాడ్యులస్ ఆఫ్ 30h మైనస్ 11/2m. అవునా? ఓకే, ఇదేగా హెచ్, ఇదేగా ఎమ్. ఓకే, రైట్. చెప్పడమ్మా వాల్యూస్ ఎంతో? అమ్మా 30 ఇంటూ హెచ్ అంటే 4 మైనస్ 11/2 ఇంటూ ఎం. ఎం అంటే ఎంత? 20 అండర్ మాడ్యులస్. 2 1లు 2 10లు. 34 ఎంత? 120 మైనస్ 11 10లు ఎంత? 110. 120 మైనస్ 110 అంటే 10. 10 మాడ్లో ఉన్నా లేకపోయినా పర్లేదు కాబట్టి 10 degrees. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్. అమ్మా ఇది నేను బేసిక్స్లో కూడా చెప్పాను. 4:20 అంటే సార్ 4కి ఇక్కడ ఉంటుంది, 20 రావాలన్నా కూడా ఇక్కడికే వస్తుంది కదా, అంటే 0 degrees పెడతారు అని చెప్పాను. అవునా కాదా? రైట్. కానీ అలా కాదు, 4:20కి గంటల ముళ్ళు ఇక్కడ ఉండదు, కొంచెం ముందుకు వస్తుందని చెప్పాను. అవునా? రైట్, అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకేనా? రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది డైరెక్షన్స్ బేస్డ్ క్వశ్చన్. చూడండి, గడియారంలో సమయం 4:30 అయినప్పుడు నిమిషాల ముళ్ళు దక్షిణం వైపు ఉందంటమ్మా. ఒకసారి గడియారం తీసుకుందామా? రైట్, చూడమ్మా, దిస్ ఇస్ ద గడియారం, వాల్ క్లాక్. అమ్మా 3 4 5 6, 4:30 అన్నాడు కాబట్టి 6 మీద ఎగ్జాక్ట్గా నిమిషాల ముళ్ళు ఉంది, 4కి 5కి మధ్యలో గంటల ముళ్ళు ఉంది. మీరు సైజుని బట్టి గుర్తించాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చూపిస్తుంది? మా నిమిషాల ముళ్ళు దక్షిణాన్ని సూచించింది, అంటే ఇదేగా నిమిషాల ముళ్ళు దక్షిణం. ఓకే అమ్మ, ఇది దక్షిణం అంటే ఎదురుగా ఉన్న ఇదేంటమ్మా? ఇదేంటి? ఉత్తరం. ఉత్తరానికి కుడివైపు ఉండేది ఏంటమ్మా? తూర్పు. తూర్పుకు ఆపోజిట్లో ఇది ఏంటమ్మా? పడమర. అవునా? ఇంగ్లీష్లో కావాలంటే ఇది సౌత్, అది నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా? గంటల ముళ్ళు ఏ దిక్కును చూపుతుంది? అమ్మ ఇదేగా గంటల ముళ్ళు, తూర్పుకి దక్షిణానికి మధ్యలో. నేను చెప్పిన బేసిక్స్లో తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఎవరున్నారు? తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం. అవునా? ఎవరున్నారమ్మా? ఆగ్నేయం. ఇంగ్లీష్లో అయితే ఇది ఈస్ట్, ఇది సౌత్, అది ఈస్ట్ కాబట్టి సౌత్ ఈస్ట్ సింపుల్గా. ఓకే రైట్ అమ్మా, మీరు ఏది కావాలంటే చూసుకోండి. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, మీకు తెలుగు కంఫర్ట్ అయితే తెలుగు, ఇంగ్లీష్ కంఫర్ట్ అయితే ఇంగ్లీష్కి వెళ్ళిపోవచ్చు. రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడమ్మా. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ when the clock shows 3 hours 25 minutes? అమ్మా టైం ఎంత? 3 గంటల 25 నిమిషాలంట. ఇప్పుడు వాడు ఏమంటాడమ్మా? గడియారం 3 గంటల 25 నిమిషాలు చూపించినప్పుడు గడియారం యొక్క 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? అంటే యాంగిలేగా, అంటే ఇందాక వాడిన ఫార్ములానేగా. ఆన్సర్ ఏంటో చెప్పండమ్మా. మాడ్యులస్ ఆఫ్ 30h అంటే 30 × 3 90 మైనస్ 11/2m. m అంటే ఎంత? 25. ఓకే రైట్, గుడ్. ఆప్షన్స్ చూడండి, డెసిమల్స్ ఉన్నాయా, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అలియాస్ మిశ్రమ భిన్నాలు ఉన్నాయా? చూడండి, మిశ్రమమే ఉన్నాయి సార్, అంటే మనం కూడా మిశ్రమ భిన్నాల్లోకి మార్చేసుకుందాం. ఓకే, 2 × 90 అంటే 180 మైనస్ 11 5s are 55, 5 క్యారీ, 11 2s are 22, 22కి 5 యాడ్ చేస్తే 27/2 అండర్ మాడ్యులస్. మా 275లోంచి 180 తీసేయాలి, అది పెద్ద నెంబర్ కాబట్టి, అంటే మైనస్ వస్తుంది. మాడ్యులస్ కాబట్టి మైనస్ కూడా ప్లస్ అయిపోయింది. అంటే సబ్ట్రాక్ట్ చేసేంతమా 95/2 అంటే 2 4లు
8 15 అంటే 2 ఏళ్ళు, రిమైండర్ 1 కాబట్టి 1/2 డిగ్రీలు. అంటే 47 1/2 అంటే ఎన్నో ఆప్షమా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షమా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అమ్మా, టైం ఎంత అయిందమ్మా? 2 గంటల 35 నిమిషాల సమయం అయినప్పుడు గడియారం యొక్క 2 ముళ్ళ మధ్య కోణం ఎంతమ్మా టైము? 2 గంటల 35 నిమిషాలు. అమ్మా, నేను మీకు గతంలో చెప్పాను చూసారా, నేను క్వశ్చన్స్కి రాగానే మీరు వీడియో పాస్ చేసి ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసి మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా మళ్ళీ వీడియో చూడాలి, అవునా? రైట్, చూడమ్మా. అంటే ఆన్సర్ ఇజ్ ఈక్వల్స్ టు యాంగిల్ కాబట్టి ఇందాటి ఫార్ములానే మాడ్యులస్ ఆఫ్ 30h అంటే 30 × 2 60 మైనస్ 11/2h అంటే 11/2 ఇంటూ m, అవునా? m అంటే ఎంత? 35. ఓకే, ఒకసారి మల్టిప్లై చేసుకుంటే 2 × 60 అంటే 120 మైనస్ 11 5s are 55, 11 3s are 33కి 5 యాడ్ చేస్తే 38, 385/2, అవునా? మళ్ళీ ఆప్షన్స్ చూడండి, డెసిమల్స్లో ఉన్నాయో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయో, మళ్ళీ మిశ్రమ భిన్నాలే ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే చేశాను. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు అమ్మా, ఇది పెద్ద నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది, మనకి ఏదైనా ప్లస్గా మాడ్యులస్ ఉంది కాబట్టి 385 నుంచి 120 తీసేస్తే 265/2 అంటే 132/1/2. సో అంటే ఎన్నో ఆప్షమా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షమా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, క్వశ్చన్ మారింది. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 6 and 7 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ టుగెదర్? టుగెదర్ అంటే కలిసి ఉండాలి, ఇలాగా అంటే ఒకదాని మీద ఒకటి ఉండాలి, అవునా? రెడ్డిలో చూడమ్మా, 6 నుంచి 7 గంటల మధ్య ఏ సమయంలో 2 ముళ్ళు కలుసుకుంటాయి లేదంటే కలిసి ఉంటాయి, అవునా? అంటే ఒకదానిపై ఒకటి ఉంటాయి, అవునా? ఒకదానిపై ఒకటి ఉందంటే కోణం 0 లేదా 30h ఇజ్ ఈక్వల్స్ టు 11/2m, అవునా? ఇక్కడ రాసిన చూడమ్మా ఫార్ములా మనం ఏం చేస్తామమ్మా? 30h ఇజ్ ఈక్వల్స్ టు 11/2m, అవునా? ఇదేగా మన ఫార్ములా. ఓకే, ఇక్కడ 6 to 7 అన్నాడు కాబట్టి హెచ్ అంటే ఎంత తీసుకోవాలమ్మా? 6 తీసుకోవాలి, అవునా? అంటే 30 × 6 అంటే ఎంతమ్మా? 180 ఇజ్ ఈక్వల్స్ టు 11/2m, అవునా? అంటే ఎన్ని నిమిషాలు అంటే ఏం చేయాలమ్మా? 2 × 180 అంటే 360/11, అవునా? 11 ఎన్నిసార్లు పోతుందమ్మా? 11 3s are 33, 30 అంటే 11 2s are 22, రిమైండర్ 8 కాబట్టి 8/11. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఉన్నాడు కాబట్టి 6 గంటల టైం ఎంత? 32/8/11 32/8/11 నిమిషాలు, అవునా? ఇక్కడ చూడమ్మా 6 గంటల అన్నీ ఓకే, 32/8/11 అంటే ఎన్నో ఆప్షమా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? Let us go for the next. At what time between 3 and 4 o'clock are the hands of a clock in the opposite direction? ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలంటే ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి, అవునా? తెలుగులో చూడమ్మా, 3 నుంచి 4 గంటల మధ్య ఏ సమయంలో గడియారం యొక్క ముళ్ళులు వ్యతిరేక దిశలో ఉంటాయి అంటే ఆపోజిట్గా ఉంటాయి, ఎదురెదురుగా ఉంటాయి. ఓకేనా? రైట్ అమ్మా, ఏ టైం టు ఏ టైము? 3 to 4. ఓకే, నేను దీనికి ఎదురెదురుగా ఉండాలంటే 2 కాన్సెప్ట్ చెప్పాను. ఒకటి 30h - 11/2m ఈజ్ ఈక్వల్ టు 180, లేదంటే 11/2m - 30h ఈజ్ ఈక్వల్ టు 180. 2 కేసులు చేసి ఎక్కడ వస్తే అది పెట్టడం. రెండోది ఏం చెప్పానమ్మా నేను మీకు? 0 to 6 అయితే ఖచ్చితంగా 11/2m - 30h, అవునా? 6 to 12 అయితే ఏం చెప్పాను? సో 30h - 11/2m ఈజ్ ఈక్వల్ టు 180, అవునా? ఇక్కడ ఏ రేంజ్లో ఉంది? 3 to 4 అంటే 0 to 6 రేంజ్. అంటే మనకు ఫార్ములా ఏమని మారిపోతుందో చెప్పండమ్మా? 11/2m - 30h is equals to 180 degrees. ఎదురు ఉండాలంటే 180 degreesే కదా? రైట్ అమ్మా. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ వాడితే ఇక్కడ హెచ్ ఎంత డిసైడ్ చేసుకోవచ్చు? 3 అంటే సింపుల్గా 30 × 3 రాసుకుంటాను. ఎంత రాసుకుంటానమ్మా? 30 × 3 అంటే 11/2m is equals to 33 ఎంతమ్మా? 90. 90 అంటే దీన్ని పంపిస్తే 8 - 90 కూడా వెళ్తే +90. 180 + 90 అంటే ఎంతమ్మా? 270. అంటే ఎన్ని నిమిషాలు అంటే ఏం చేయాలమ్మా? 2 × 270 540/11 అంటే 11 4s are 44, ఇంకా 10 ఉంది పక్కన 0 ఉంది అంటే 100 అంటే 11 9s are 99, రిమైండర్ 1/11. ఆల్రెడీ 3 నుంచి 4 మధ్యలో ఉన్నావు కాబట్టి 3 గంటల 49 1/11 నిమిషాలు. చూడమ్మా 3 hours 49 1/11 minutes అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా?
ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. 7 గంటల 20 నిమిషాలకు ముళ్ళులు ఏ కోణంలో ఉంటాయి? ముళ్ళులు అంటే ఎవరమ్మా? మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్. ఎవరికైనా డౌట్ వస్తే సెకండ్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ అలాంటి లెక్కే మాకండి. సెకండ్ హ్యాండ్ గురించి మాట్లాడాలంటే అంటే 7 గంటల 20 నిమిషాల 30 సెకండ్లు అని ఏదో చెప్పాలి. అవునా? అది చెప్పలేదుగా మనకి, కాబట్టి మనం దాంతో పట్టించుకోకర్లా. ఓకే రైట్ అమ్మా. 7 గంటల 20 నిమిషాలు అంటే గంటలు సెకండ్ల నిమిషాల మధ్య ఆన్సర్ చెప్పాలి. ఓకే, టైం అంతా 7 గంటల 20 నిమిషాలు అంటే 7:20. ఓకే, నీకు యాంగిల్ కావాలి అంటే ఫార్ములా ఏంటమ్మా? మాడ్యులస్ ఆఫ్ 30h - 11/2m అంటే 30 × 7 అంటే 210 minus 11/2 × m అంటే 11/2 × 20 అంటే 2 1s 2 10s అంటే 11 × 10 అంటే ఎంతమ్మా? 110 అంటే 210 - 110 అంటే ఎంతమ్మా? 100 degrees. మరి రాయాలి అంటే చాటభారతం రాసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. ఓకే, ఎంత షార్ట్గా చేయగలరో అంత షార్ట్ చూడండి. నేను ఇక్కడ రాసిన మ్యాక్సిమం మీకు అర్థం అవడం కోసం ఇంత రాస్తున్నాను. మళ్ళీ ఏంటి ఇంత సినిమా లేదు. 210 110 100 నేను పేపర్ పెన్ కూడా పెట్టుకుని ఆన్సర్ చేస్తాను. ఇది అర్థమైందా? రైట్, గుడ్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను రాస్తున్నాను. మీరేం చేయాలి? నాకు అర్థం అవడం కోసం ఎగ్జామ్లో రాయకూడదు. ఓకే, సో ఎంతవరకు రాయడాన్ని ఎగ్గొడితే మీకు అంత టైం సేవ్ అవుతుంది, షేవ్ అవ్వకుండా. ఓకేనా? రైట్ అమ్మా. గంటల ముళ్ళు 7 నుంచి 8 మధ్య ఉన్నప్పుడు గడియారం యొక్క 2 ముళ్ళుల మధ్య కోణం 70 డిగ్రీలు అంటమ్మా. అప్పుడు గడియారం ఏ సమయాన్ని సూచిస్తుంది? అమ్మా, టైం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలమ్మా? 7 to 8. అప్పుడు యాంగిల్ ఎంత ఉండాలమ్మా? 70 degrees. ఓకే, ఒక పాసిబిలిటీ ఉంటుందా, 2 పాసిబిలిటీస్ ఉంటాయా అంటే నాకు తెలియదు సార్. నేను 180కి అయితే చెప్పాను, ఒక పాసిబిలిటీ ఉంటుంది, అది ఎప్పుడు ఎలా చేయాలన్నది. 3 ఏంటి కోయిన్సైడ్ అయితే చెప్పాను. ఏం చెప్పాను? సో 30h = 11/2m ఒక పాసిబిలిటీ సరిపోతుంది. నేను 60లు 70లు 80లు నేను కూడా చెప్పాగా. అవి చెప్పినప్పుడు ఏం చెప్పాను? 2 పాసిబిలిటీస్ ఉంటాయి, రెండింటిని మనం చేయాలి. కొన్నిసార్లు కొన్ని పాసిబిలిటీస్ ఉండవు, వాటిని కొట్టేయాలి. అంతేనా? ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. 7కి 8కి మధ్యలో 70 degrees. ఓకే అమ్మ, 7కి 8కి మధ్యలో కాబట్టి ముందు 30h. h అంటే ఎంత? 7 అంటే 30 × 7 - 11/2m = ఎన్ని డిగ్రీలు ఉండాలమ్మా? 70 డిగ్రీలు. ఇదేగా ఫస్ట్ కేస్. రైట్, రెండో కేసు ఏంటో చెప్పండమ్మా. 11/2m - 30h అంటే -30 × h అంటే ఎంత? 7 = ఎంతమ్మా? 70 degrees. అవునా? ఓకే, సో రెండింటిని సింప్లిఫై చేసి m వాల్యూస్ కనుక్కొని 2 పాసిబిలిటీస్ ఉన్నాయో లేదో వెరిఫై చేసుకుందాం. ఓకేనా? మా 37 అంటే 210. ఈ 70ని ఇట్లా లాక్కొచ్చుకుంటే మైనసేగా. 210 - 70 అంటే 140 = 11/2m అంటే m = ఎంతమ్మా? 2 × 240 అంటే 280/11 అంటే 11 2s are 22. ఇంకా 6 60 మిగిలింది కాబట్టి 11 5s are 55, రిమైండర్ 5/11. ఓకే, అంటే 25 5/11 ఉందేమో చూసుకోండి. ఉంది కదా అని ఆవేశపడి పెట్టమాకండి. ఆప్షన్లో బోత్ A and B ఉంది. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయని మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా, కాబట్టి రెండో పాసిబిలిటీకి వెళ్ళండి. అంటే 11/2m = ఇదంతమ్మా? 30 × 7 అంటే 210 -210 డబ్బు పంపిస్తే +210 210 + 70 అంటే 280 అంటే m = ఎంతమ్మా? 280 × 2 అంటే 560/11. ఓకే, 11తో క్యాన్సిలేషన్ మొదలు పెడదాం. ఓకే అమ్మా, 11 1s are 11, సారీ 11 5s కదా, చూచు 11 5s are 55. 50 అయిపోతే ఇంకా 1 మిగిలింది, పక్కన 0 10 పోదు కాబట్టి 0 పెట్టుకొని 10/11 minutes. అవునా? అంటే 50 10/11 అది కూడా ఉంది 7 గంటల తర్వాత. అవునా? అంటే ఏనా బీనా? రెండునా? 2. సో బోత్ A and B అంటే ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?